ఓం మహాగణపతే నమః. 2026 జనవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ముందుగా 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ప్రతి ఒక్కరికి అనుకున్నటువంటి ఫలితాలు తీసుకురావాలి. అదేవిధంగా అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎవరైతే ఈ నూతన సంవత్సరంలో కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటారో ఆ రిజల్యూషన్స్ కూడా మీరు తప్పకుండా పాటించి తద్వారా చక్కటి ఫలితాలు పొందాలని ఆశిస్తూ, మనము ఈ జనవరి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో చూద్దాము. అయితే ఈ జనవరి మాసంలో ముఖ్యంగా గ్రహచారాన్ని, అంటే ఏ విధంగా గ్రహాలు సంచరిస్తున్నాయో కనుక చూసినట్టయితే ఒక చక్కటి యోగము అనేది మనకు కనిపిస్తుంది. 4 గ్రహాలు మనకు దాదాపుగా మొదటి భాగం, అంటే ఈ మాసంలో దాదాపుగా మొదటి 2 వారాలు దాదాపు 16, 17 తేదీ వరకు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి. అదేవిధంగా దాని తర్వాత ఇంకొక రాశిలో సంచారం చేస్తున్నాయి. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకి బుధుడు, శుక్రుడు, అదేవిధంగా రవి, కుజుడు, ఈ 4 గ్రహాలు ముందుగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాయి. ఆ తర్వాత అంటే రెండవ భాగంలో జనవరి మాసంలో మకర రాశిలోకి సంచారం చేస్తున్నాయి. ఇది మనకు ఉన్నటువంటి చక్కటి గ్రహస్థితి. ఇక మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్టయితే మనకు శని మనకు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా గురువు మనకి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, వక్రీకరించి ఉన్నాడు. కేతువు మనకు సింహరాశిలోను, అదేవిధంగా మనకు రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా మనకు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. వీటిని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశుల వారికి 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. కన్యా రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, కన్యా రాశి వారికి శుక్రుడు చాలా చక్కగా ఉన్నాడు. మొదటి భాగము, రెండవ భాగము మాసం మొత్తము ఈ కన్యా రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే శుక్రుని వల్ల కలుగుతున్నాయి. ఇక బుధుడు కూడా మొదటి భాగంలో చాలా చక్కగా ఉన్నాడు. బుధుని వల్ల మంచి ఫలితాలు కలుగుతున్నాయి. రాహు కూడా ఈ రాశి వారికి చక్కగా కన్యా రాశి వారికి అనుకూలంగా ఈ మాసంలో ఉన్నాడు. అయితే అనుకూలంగా ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే శుక్రుడు ఈ కన్యా రాశి వారికి చాలా చక్కగా ఉన్నాడు కాబట్టి 2వ అధిపతి, అదేవిధంగా 9వ అధిపతి, అంటే భాగ్యస్థానానికి లక్కుకు కారకత్వం వహించేటటువంటి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ మాసంలో లక్కు అనేది మీకు కలిసి వస్తుంది, అంటే అదృష్టము అనేది కలిసి వస్తుంది. అయితే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. భార్య భర్తల మధ్య అనుకూలత అనేది మనకు బాగుంటుంది. స్నేహితులతో సంతోషంగా గడపడము, కుటుంబంలో సంతోషంగా ఉండడము, వాహన సౌఖ్యము అనేది ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికత విషయాల్లో కూడా మీకు పురోగవృద్ధి అనేది ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం చేస్తారు, మానసికంగా సంతోషంగా ఉంటారు, ముఖ్యంగా కన్యా రాశి వారికి. అదేవిధంగా పెద్దలు, ఉన్నత వ్యక్తుల యొక్క గౌరవం, ఉన్నత వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బుధుడు మొదటి భాగంలో చాలా చక్కగా ఉన్నాడు. మంచి ఆలోచనలు వస్తాయి. కొనడం, అమ్మడం విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. బంధువులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా సహాయం అడిగినా కూడా వాళ్ళ ద్వారా మీకు సహాయ సహకారాలు మనకు పొందేటటువంటి అవకాశాలు మనకి కన్యా రాశి వారికి ఈ మాసంలో మొదటి భాగంలో ముఖ్యంగా కనిపిస్తుంది. ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రతికూలంగా చూసినట్టయితే ప్రతికూల ఫలితాలు అంటే మీకు కుజుడు అంతగా ఈ రాశి వారికి గోచారరీత్యా అనుకూలంగా లేడు. రవి గోచారరీత్యా అనుకూలంగా లేడు. అయితే ఈ పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు రావడము, కొంచెం కన్ఫ్యూజన్గా ఉండడము, క్లారిటీ లేకపోవడం లాంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తల్లిగారి యొక్క అనారోగ్యము కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈ కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సంతానం యొక్క ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినటువంటి సూచన. చిన్న చిన్న విషయాలకు కోపతాపాలకు రాకండి, అహంకారంగా ఉండకండి. ఇది మీకు ముఖ్యంగా మీకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఒకవేళ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు ఇంకా చక్కగా చేసుకున్నట్టయితే మీకు ఈ మాసంలో కన్యా రాశి వారికి చాలా చక్కగా కంఫర్టబుల్గానే ఉంటుంది. ఓవరాల్గా శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఓవరాల్గా కంఫర్టబుల్గానే ఉంటుంది. ఈ పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే ఇంకా మంచి అనుకూలత అనేది ఈ రాశి వారికి కలుగుతుంది. ఈ ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, అంటే చెడు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి, అంటే మంచి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేదా పరిహారాలు గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ 12 రాశులలో
ముఖ్యంగా మేషరాశి, మిథున రాశి, తులారాశి, ధనస్సు రాశి, అదేవిధంగా మకర రాశి. ఈ రాశి వారికి కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ రాశి వారు కుజునికి సంబంధించినటువంటి గ్రహ పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో వీరికి కలుగుతున్నటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఏంటి ఎలాంటి పరిహారాలు మనము కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలో ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి గ్రహ దేవత అదేవిధంగా హనుమంతుణ్ణి ఆరాధించినట్టయితే లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే మనకు కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ముఖ్యంగా మంగళవారము లేదా శనివారము హనుమంతుని ఆలయ సందర్శనము చేయడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకున్నటువంటి పనులు చేయగలుగుతాయి. ముఖ్యంగా పనులు అనేవి తొందరగా జరుగుతాయి. ఎక్కడైతే మీ పనులు ఆటంకాలుగా ఆగిపోయి ఉన్నాయో మీరు ఈ హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ఈ మాసంలో ఆ పనుల్లో స్పీడ్ అనేది పెరుగుతుంటుంది, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కుజునికి సంబంధించినటువంటి బీజ మంత్రాన్ని కూడా మీరు ఇంట్లో పఠించవచ్చు. ముఖ్యంగా ఓం క్రీం కుజాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. లేదా ఓం అంగారకాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా 108 సార్లు పఠించినట్టయితే ప్రతిరోజు మీకు ఈ మాసంలో ఉన్నటువంటి చెడు ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే మనకు మంచి జరగాలి కాబట్టి మనము వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటాము. అయితే మంచి జరగాలి అంటే అనేక రకాల విధాలుగా మనము ఈ పరిహారాలను ఆచరించవచ్చు. ముఖ్యంగా మనము భక్తి ద్వారా చేయవచ్చు, అదేవిధంగా కర్మ ద్వారా పరిహారం చేయవచ్చు, అదేవిధంగా బిహేవియర్ మీ ఆచరణ ద్వారా కూడా పరిహారాలు చేయవచ్చు. అంటే ఈ కుజుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోవడానికి ముఖ్యంగా కోపంగా ఉండకుండా ఉండడము, అహంకారాన్ని ప్రదర్శించకుండా ఉండడము, అగ్రెసివ్గా ఉండకుండా ఉండడం అనేది కూడా చక్కటి పరిహారంగా కలుగుతుంది. ఇలా మీ బిహేవియర్లో కనుక మార్పు వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంటుంది. ఎందువల్లంటే మనకు ప్రకృతి అనేది ఆ విధంగా మనకు ప్రవర్తిస్తుంది కాబట్టి మీ యొక్క బిహేవియర్లో కనుక మార్పు వచ్చినట్టయితే చక్కటి ఫలితంగా కలుగుతుంటుంది. ఈ కుజునికి సంబంధించినటువంటి విషయంలో అహంకారం తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీకు ఒకవేళ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ల్యాండ్ ప్రాపర్టీస్ విషయాల్లో కానీ ఒకవేళ ఇబ్బందులు కనుక పడుతున్నట్టయితే ఈ అహంకారాన్ని తగ్గించుకోవడము, ఇంట్లో కోపాన్ని తగ్గించుకోవడం వల్ల కూడా అది పాజిటివ్గా మారుతుంది. తద్వారా ఆ ఫలితాలు కూడా మీకు తొందరగా వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక చూసుకున్నట్టయితే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో రక్తానికి సంబంధించినటువంటి ఆహారం విషయంలో బీట్రూట్స్ కానీ లేదా క్యారెట్స్ కానీ బాదాలు కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆ కుజునికి సంబంధించినటువంటి ఎనర్జీ తగ్గిపోతుంది. ఆ ఎనర్జీని మీరు ఇంట్లో మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇక మిగతా రాశుల యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి ఈ 4 రాశుల వారు రవిని ఆరాధించినట్టయితే వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రవి అంటే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఉదయం ఎండలో సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. ముఖ్యంగా ఆదివారం రోజు ఫాస్టింగ్ చేయడం వల్ల కూడా ఈ రాశుల వారికి అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మన కుజుని యొక్క రవి యొక్క బీజ మంత్రాన్ని కనుక మనం పఠించగలిగినట్టయితే ప్రతిరోజు చాలా చక్కటి అనుకూలత అనేది మీకు పెరుగుతుంటుంది. ఓం హ్రాం హ్రీం హౌం సూర్యాయ నమః అనేటటువంటి రవి బీజ మంత్రాన్ని పఠించండి. తద్వారా ఏదైతే రవి వల్ల మీకు ప్రతికూలత ఉందో ఆ ప్రతికూలత అనేది తొలగిపోతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే బిహేవియరల్ మనము రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే ఆచరణలో చేయవలసినటువంటి రెమెడీస్ కనుక చూసుకున్నట్టయితే తల్లిదండ్రులను ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా తండ్రి గారిని సేవించడం వల్ల, గౌరవించడం వల్ల, పెద్దలను ఎల్డర్స్ని మంచి స్టేటస్లో ఉన్నవారిని మంచి వారిని గౌరవించడం వల్ల
రవి మీ జాతకంలో బలంగా మారుతాడు. తద్వారా మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అదేవిధంగా శే ఆరోగ్యం బావుంటుంది. ఎందువల్లంటే రవి మనకు ఆరోగ్యానికి కారకుడు. ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ఫలితాలు మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే మనము మిగతా రాశులు, మనం ఏదైతే మిగతా రాశులు ఉన్నాయో వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి వీరికి ముఖ్యంగా బుధుడిని ఆరాధించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే ప్రతి బుధవారము విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల, వినడం వల్ల మీకు ఈ రాశుల వారికి ఈ మాసంలో చెప్పుకోదగినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు. ఇవి స్థూలంగా ఈ రాశుల వారికి ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.